హలో బెస్టీస్, ఒక లేజీ టైంలో త్వరగా అయిపోవడానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇది కలర్ రైస్. యాక్చువల్గా ఇది నేను పెట్టుకున్నానేమో. ఫస్ట్ గిన్నె పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక 3 లవంగాలు, జీలకర్ర, 2 యాలకులు, ఆనియన్స్, 2 ఆనియన్స్, సరిపడా మిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు. అది ఫ్రై అయిపోయాక టమాటోస్ 2 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దాని స్కిన్ టమాటా సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక 1 అవర్ మనం నానబెట్టుకున్న రైస్ 1 అవర్ నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని ఆ ఆయిల్లో వీటిని ఒక 2 or 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది ఫ్రై అయిన తర్వాత అదేమవుతుందంటే మనకి రైస్ అయిన తర్వాత అంటుకుపోకుండా స్టిక్కీగా ఉండకుండా బాగుంటుంది, పొడి పొడిగా బాగుంటుంది అన్నమాట. దాని తర్వాత ఆ రైస్కి సరిపడా పక్కన మనం వాటర్ పెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ చేస్తున్నాను. 1.5 గ్లాస్ రైస్కి నేను సరిపడా వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2.5 రేషియో తీసుకున్న వాటర్ నేను. అవి ఫస్ట్ వాటర్ నేను విడిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ రైస్ అయిన తర్వాత ఈ రైస్ ఫ్రై అయ్యాక మనము అందులో వాటర్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒకసారి వాటర్ వేసుకొని ఒకసారి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని పాలు మిక్స్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈలోపు మనము అందులోకి కాంబినేషన్ మిర్చి పచ్చడి చేసుకుంటున్నాం. కొన్ని పల్లీలు వేయించి పెట్టుకోవాలి. అండ్ తర్వాత కొన్ని టమోటాలు, తర్వాత మిర్చి, ఆనియన్స్, చింతపండు, ఎల్లిపాయ ఇది కూడా ఆయిల్లో మగ్గించేసుకొని ఆ పల్లీని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఆ మగ్గించుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో టమోటా, ఆనియన్ అవన్నీ కూడా వేసేసి మనం మిక్సీ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపడా వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. అది పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్. ఈలోపు మనకు రైస్ మగ్గిపోతుంది అనమాట. రైస్ అయిన తర్వాత పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడి మనం పక్కన పెట్టేసుకొని రైస్ కూడా అయిపోయింది. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి, పిండుకోవాలన్నమాట. అయిపోయింది, రైస్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి ఈ కలర్ రైస్ అద్భుత, నోట్లో బ్లాస్ట్ అంతే. ఒకసారి ట్రై చేయండి.